పరిశుద్ధాత్మ దేవునికి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు ఉదయ కాలంలో వాక్యం ధ్యానించడం మనకి ఎంతకు ఆశీర్వదము దీవెనకరం ఉంది కనుక ప్రతిరోజు ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా ఈ శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని ఆయన ఆశీర్వాదాలు ప్రతిరోజు కూడా పొందుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో తండ్రి, ఇంకో నీ వాక్యం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడుతూ ప్రతిరోజు నీ వాక్యం వినడం ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నా, దీవిస్తున్నాం. అటు ఈ రోజు విన్న బిడ్డలందరూ కూడా అటు గొప్ప ఆశీర్వాదాలు దీవులు పొందుకుంటూ సహాయం చేయమని, కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుంటుగా మరుగుపరిచి మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 27వ కీర్తన 7వ వచనంలో చూసినట్టయితే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకొందును. యేసు నామమున జరుగును గాక. అక్కడ వాక్యం చూసినట్టు పిల్లరా, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను నేను దీనిలో ధైర్యము విడువకొందును. చూసారు పిల్లరా, దావీదు అంటున్నాడు, నా మీదకి యుద్ధం చేయడానికి దండు దిగినను నా హృదయం భయపడదు. దండు అంటే ఏంటి పిల్లరా? చాలా ఎక్కువ మంది ఒకేసారి మన మీదకి దాడి చేస్తే దాన్ని దొండ అంటారు. ఒకరే మన మీదకి దాడి చేస్తే దాన్ని దొండని అనరు. చాలా ఎక్కువ మంది మన మాదికి దాడి చేస్తే దొండ అంటారు. లేదా అనేక సమస్యలు ఒకేసారి మన జీవితం మీదకి వస్తే దాన్ని దొండ అంటారు. ఒక సమస్య వస్తే దండని అనరు. దావీదు అంటాడు, నా మీదకి యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడుతుంది అంటాడు. యుద్ధము నా మీదకి రేగినను. యుద్ధము అంటే ఒకరు ఉంటారు. యుద్ధము అంటే యుద్ధంలో చాలా మంది శత్రులు ఉంటారు. వాళ్ళందరూ నా మీదకి వచ్చినా సరే నీ ధైర్యమును విడువకొందును. ఇదేనో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దండు లాంటి సమస్యలు అనేకమైన నీ జీవితంలో వస్తున్నాయి. అనేక సమస్యలు నీ మీదకి రేగుతున్నాయి. మరి దావీదు చెప్పినట్టు నువ్వు చెప్పగలవా? నా హృదయము భయపడదు, దీనిలో ధైర్యం విడువకొందునని. ఎంతో శక్తివంతంగా బలంగా దావీదు చెప్తాడు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా, నరుని కాలం యుద్ధ కాలం ఉంటుంది కదా, వాని జీవితం భూమిని కూలివాని జన్మలు వంటివి కాదా అని దేవుని వాక్యం చెప్పినట్టుగా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్ని నీ జీవితం అనే యుద్ధంలో నువ్వు 70-80 సంవత్సరాలు బతుకున్నప్పుడు ఆ 70-80 సంవత్సరాల జీవితంలో అనేక సమస్యలు, అనేకమైన మనుషులు, అనేక యువకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు అనేకమైన మన మీదకి దండులాగా వచ్చినప్పుడు నువ్వు చెప్పగలవా? నేను నా హృదయం భయపడదు. ఈ యొక్క దండు లాంటి సమస్యలు నా మీదకి వచ్చా సరే నేను ధైర్యాన్ని విడువకొందునని దావీదు చెప్పినట్టుగా నేను చెప్పగలవు నా ప్రియమైన వాళ్ళారా. ఎవరైతే అలా చెప్పారో వాళ్ళే ప్రతి సమస్య మీద, అన్ని విధాల సమస్యల మీద విజయం సాధించగలరు ప్రేరా. ఇదే దావీదు చెప్పినటువంటి మాటలు నేను భయపడకుండా నా జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా భయపడను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ధైర్యాన్ని విడవదను, చాలా ధైర్యంగా ఉంటాను, విజయం సాధిస్తాను అని దావీదు చెప్పినట్టుగా నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? అలా చెప్పడానికి దావీదు గల ధైర్యం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. 27వ కీర్తన 5వ వచనం చూసినట్టయితే పిల్లరా, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం చాటును నన్ను దాచును, ఆశ్చర్యదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించను. ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడి యేసు నామమున జరుగును గాక. ఆయనకి దావీదు గల ధైర్యం ఏంటి? యుద్ధం వచ్చిన నేను భయపడను, యుద్ధం రేగినా దండు దిగినా నేను ధైర్యం విడువకొందునని. అంత శక్తివంతంగా బలంగా చెప్పడానికి దావీదుకున్నటువంటి గొప్ప ధైర్యము, గొప్ప బలం ఏంటంటే పిల్లరా, దేవుని పట్ల అతనుకున్నటువంటి విశ్వాసం. విశ్వాసం కాబట్టి అంటున్నాడు, ఆపత్కాలంలో నన్ను తన పర్ణశాలలో దేవుడు దాస్తాడు, తన గుడారంలో దాస్తాడు, ఆశ్రయ ఎక్కిస్తాడు, నా శత్రువులకి నా తల ఎక్కువ దేవుడు చేస్తాడు. చూసారు పిల్లరా, దండు దిగిన ఎందుకు హృదయం భయపడదు, దండు దిగిన హృదయంలో ఎందుకు ధైర్యాన్ని విడువకుండా అని చెప్పినాడంటే, తన శక్తి ఉంది, తన బలం ఉంది, తన మీద వీరుడు సూర్యుడు, తన దగ్గర వెను బంగారం మేడబిద్దులని కాదు. ఈ లోకంలో చాలా సార్లు ప్రాబ్లం వస్తే మన చదువు మీద, మన ఉద్యోగం మీద, మన వ్యాపారం మీద, మన బంధుమిత్రుల మీద, మనకున్న ఎన్ని బంగారాల మీద మనం ఆధారపడతాం. కానీ దావీదు వాటన్నిటి మీద ఆధారపడలేదు పిల్లరా.
ఆయన ఆధారపడేది ఎవరి మీద అంటే దేవుని పట్ల అతనుకున్న నమ్మకము, దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు. యేసునామం జరుగును గాక. దేవుని పట్ల ఆ నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఆయన శక్తివంతంగా చెప్తున్నాడు. ఆయన తన పన్నసాల్లో దాస్తాడు, తన గుడారపు మాటలను దాస్తాడు, ఆశీర్వాదాన్ని ఎక్కిస్తాడు. ఇప్పుడు నేను చెప్పుకున్న సత్యాన్ని అందరికంటే నా తల ఎత్తేవాడికి దేవుడు చేస్తాడు. చూసారా ప్రియులారా, తనకున్న నమ్మకం, విశ్వాసం ఏంటంటే కేవలము దేవుడే. దేవుడు నా పట్ల ఆదుకుంటాడు, ఆశ్చర్యం ఎక్కిస్తాడు, నా సొత్తుకు నా తల ఎత్తుగా చేస్తాడు, ఆశ్చర్య దుర్గంలో నన్ను పెడతాడని దేవుడి వల్ల విశ్వాసంతో, నమ్మకంతో తను బతుకుతున్నాడు కాబట్టి తను చెప్పగలుగుతున్నాడు, యుద్ధము చేడుకు దండు దేవుడు భయపడను, యుద్ధం నేను ధైర్యాన్ని ఎదుర్కొందను. అతని నమ్మకం, అతని విశ్వాసము, అతను భయపడను, నేను చాలా ధైర్యంగా ఉంటాను అని చెప్పడానికి అతని బ్యాక్ బోన్ లేదు, అతను నిలుపులో ఏంటి, అతని ఆస్తి కాదు, అతని సైన్యం కాదు, అతని ఏడు బంగారు మేడమిద్దలు కాదు, ఆకాశ మహాకాశాలు చేసి సృష్టికి అతని దేవుని పట్ల అతి గొప్ప విశ్వాసం, అతి గొప్ప నమ్మకం. ప్రియమైన వాళ్ళారా, ఇది నా నీ జీవితంలో కూడా దండులాంటి సమస్యలు నీ మీదకి వచ్చినా, యుద్ధం లాంటి సమస్య నీ మీదకి వెళ్ళినా, నువ్వు భయపడకుండా ధైర్యం ఉండి వాటన్నిటి మీద విజయం సాధించాలంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. నీకున్న ఒక డబ్బైనా కరిగిపోవచ్చు, సైన్యమైనా కరిగిపోవచ్చు, ఎలుబంగైనా కరిగిపోవచ్చు, ఉన్న బంధుమిత్రులే నీకు దూరం అవ్వదు, కానీ అన్ని జరిగిపోయే కానీ దేవుని పట్ల కొన్ని విశ్వాసం, నమ్మకం నీ యొక్క జీవితాన్ని పెంచేది, నీకు విజయాన్ని తెచ్చిపెట్టేది. పిల్లారా, ఇద్దరు లేకపోయినా పర్లేదు, కానీ ఒకటి కలిగి ఉండు, దేవుని విశ్వాసం, నమ్మకం కలిగి ఉండు. దావీదుకు దేవుని విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి యుద్ధం వచ్చేది భయపడను, యుద్ధం రోజులను ఎదుర్కొందను. ఏంటంటే నా తండ్రి ఆపత్కాలంలో యుద్ధానికి దండు దిగినప్పుడు తన సైన్యాన్ని దాస్తాడు, ఆశ్రదుర్గం మీద ఎక్కిస్తాడు, ఉన్నతంగా నిలబడతాడు. నా మీద కూర్చున్న కూడా నా తల్లి నా తండ్రి చేస్తాడని విశ్వాసం, నమ్మకం దావీదు ఉన్నాడు కాబట్టి నేను భయపడను, యుద్ధం భయపడను, ధైర్యం ఎదుర్కొందా అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితకాలు ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడకుండా ఉండాలంటే దావీదుకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత గొప్పగా ఉందో, ఆ సృష్టికర్త దేవుని పట్ల నువ్వు అదే గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో జీవించినప్పుడు జీవితంలో భయం అనేది లేకుండా బతకచ్చు, జీవితం బతకచ్చు. జీవితంలో శత్రువు అందరికంటే తను ఎక్కువ దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రతి ప్రాబ్లం, ప్రతి మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి గొప్ప విశ్వాసము దావీదు కలిగి ఉన్నాడు కనుక సవాల్తో చెప్తున్నాడు, ధైర్యంతో చెప్తున్నాడు, నేను భయపడను, నేను దేవుడు కారణం ఏంటంటే సృష్టికర్త దేవుడు నా జీవితంలో ఉన్నాడు. ఇది నన్ను పిల్లరా, 70 సంవత్సరాల్లో మనం ఊహించిన తలంచిన ప్రాబ్లమ్స్ మనకు వస్తుంటాయి, మన శక్తి మీద ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ డబ్బు మీద ఆధారపడితే డబ్బు అయిపోవచ్చు, నేను బంగారం మీద ఆధారపడితే అది అయిపోవచ్చు, మీకున్న మేళ్ళ మిద్దులు స్థలాల మీద ఆధారపడితే అవి కరిగిపోవచ్చు. కానీ దేవుని పట్ల నీకున్న విశ్వాసం మాత్రం అది కరిగిపోయేది కాదు, అది కరిగిపోయేది కాదు. దేవుని పట్ల నీకున్న విశ్వాసం అంతకంతకు పెరిగితే నా ప్రియ సహోదరి సహోదరుడా, డబ్బు, ఆస్తులు, మేడ మీద ఆరోగ్యం కరిగిపోయినట్టుగా దేవుని పట్ల నీకున్న విశ్వాసం కరిగిపోతాం, అది అంతకంతకు పెరుగుతుంది. దేవుని నీకుంటే, దేవుని నమ్మకం నీకుంటే, దేవునికి విజయిస్తాడని నమ్మకం కలిగి ఉంటే దేవుని పట్ల కొన్ని విశ్వాసం, నమ్మకం పెరిగేదే కానీ తరిగేది కాదు. ఈ లోక ఆస్తిపాస్తులు మేడ మీద పెరిగిపోతుంటాయి, మనం వాడుకొలితే జీవితం అయ్యి జరిగిపోతుంటాయి, కానీ దేవుని పట్ల విశ్వాసం పెరిగేది కాదు, అది అంతకంతకు పెరిగేది. దేవుని పట్ల విశ్వాసం ఎంత నీలో ఉంటే అంత గొప్ప విజయాన్ని నువ్వు పొందుకుంటాం. దేవుని పట్ల నమ్మకం ఎంత ఉంటుందో అంత ధైర్యంగా నీవు ఉంటావు. నీ డబ్బులు బట్టి నీ ధైర్యంగా ఉండు, నీ వెండి బంగాలు బట్టి, మేట బిద్దులు బట్టి ధైర్యంగా ఉండు, ఆరోగ్యం బట్టి ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు పట్టి ఎప్పుడు ఉంటాయో మనకు తెలియదు. అందుకే ఏమంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదురా. నీకు దేవుడి పట్ల భయభక్తి జీవితము, దేవుడి పట్ల విశ్వాసం, నమ్మకమే ఈ జీవితంలో ధైర్యంగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. డబ్బు లేదో, అది లేదో, ఆరోగ్యం లేదో, ఆస్తిపాస్తులు, మేడ బిద్దులు ఎప్పుడు నిరాశపడకు, కానీ అవి ఉన్నా లేకపోయినా పర్లేదు. అది గొప్ప విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటే చాలు. ఆ విశ్వాసం, నమ్మకం ఆర్థిక సమస్యలు, అనారోగ్యం మీద, మనుషుల మీద, సత్తుల మీద, మీద కూడా
నీకు అత్యధికమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది నా సహోదరి సహోదరులే. ఇదేనా నా ప్రభు తండ్రి, ఆ సృష్టికర్త దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర ఏదో ఒకటి కోరుకుంటున్నాడు. నా పట్ల విశ్వాసం ఉందా, నా పట్ల నమ్మకం ఉందా? అందుకే కొత్త ముందలు చాలా సార్లు పాత ముందల కానీ భక్తులు వాళ్ళు అడిగినప్పుడు నన్ను సత్కరించి ప్రభు అంటే ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావు అని అడిగేవాడు చాలా సార్లు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన అనేక మందిని. అంటుంటాడు చాలా మంది, అమ్మని విశ్వాసం స్వచ్ఛపరచును, నేను నమ్మించే పని కలుగును కాక అంటాడు. ఇది నీ చేసి సమస్య విజయం ఇచ్చేటువంటి ఆ గొప్ప నమ్మకం విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? దావి ఎందుకు భయపడదు, ఎందుకు ధైర్యం ఉంటానంటే కారణం ఏంటంటే దేవుడు తన ఆపత్కాల్లో అన్నసార్లు దాస్తాడని నమ్మకం, గుణారోగ్యం దాస్తాడని నమ్మకం, అంశాడని నమ్మకం, తన శక్తి ఎప్పుడో చేస్తాడని నమ్మకం ఉన్నాడు కాబట్టి ధైర్యం ఉంటానంటున్నాడు, భయపడకుండా అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడే, ఈ రోజు కూడా అట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు కూడా ధైర్యంగా ఉండగలవు, నువ్వు కూడా భయపడకుండా ఉండగలవు, సంతోషంగా ఉండగలవు. ఎందుకంటే నిన్ను కూడా తన పన్నసాల్లో దాస్తాడు, నిన్ను కూడా మీద ఎక్కిస్తాడు, నువ్వు తన శక్తులు చేస్తాడు. ప్రతి విషయంలో అద్భుతమైన విజయం దేవుడు నీకు ఇస్తాడు. అంటే అద్భుత విజయం అందరం పొందుకోవాలని ఆ సృష్టికర్తని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ప్రార్థన చేద్దాం. వీరే కాలస్తున్న మీలో తండ్రి, నీ పట్ల నమ్మకం విశ్వాసం ఉంచితే ఎన్ని గొప్ప కార్యాలు చేస్తావు. భయపడని జీవితము, ధైర్యంగా ఉండే జీవితము నువ్వు మాకు ఇస్తానని వాక్యం ద్వారా చెప్తున్నావు. నీ పట్ల మాకున్న విశ్వాసం నమ్మకమే ఆపత్కాలంలో నువ్వు మమ్మల్ని దాస్తావని కూడా నమ్ముతున్నావు. ఆశ్రద్ధకు మెట్టిస్తావని వాక్యం చెప్తుంది. అది గొప్ప ఆశ్చర్యకర జీవితం ఈ బిడ్డలు అందరూ కూడా పొందుకుంటూ సహాయం చేయమని ఏస్తున్నాము నేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, అటు గొప్ప విజయం దేవుడికి ఇవ్వబోతున్నాడు కనుక ధైర్యంగా ఉండు, భయపడకుండా ఒక ఉన్నత స్థలం మీద నిన్ను నీ కుటుంబం ఉంచబోతున్నాడు. ఓకే, అటు గొప్ప ఆశ్చర్యకరమైన జీవితం మనందరం పొందుకోవాలని ఆ తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండండి ప్రియరా. ఆ పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు మీ పట్ల చేసే దేవుడే అన్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.